ఆశీర్వాదాలన్నీ నావే. దివ్యమైన వాగ్దానము ఆశీర్వాదం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. గలతీ 3:14. ఈ దివ్యమైన వాగ్దానపు మూలాలు విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాంలో ఉన్నాయి. దైవ ప్రత్యక్షత కలిగిన ఆ తొలి క్షణంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనం గురించి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విశేషం ఏమిటంటే 4000 సంవత్సరాల క్రితం అబ్రహాం దేనినైతే విశ్వాసంతో పట్టుకున్నాడో ఈనాడు అదే విశ్వాసంతో ఆ దీవెన మన సొంతమవుతుంది. అబ్రహాం సంతానానికి మాత్రం దేవుడిచ్చిన ఆ వాగ్దానం ప్రధానంగా వస్తుపరమైనది. వారు నివసించిన భూభాగం, విస్తరించిన వారి సంతానంతో సహా అన్నీ సాధారణ వ్యక్తిగత ఆశీర్వాదాలే. ఏది ఏమైనా దేవుని ఆశీర్వాదంలోని ప్రధాన అంశం అతని వారసుని ద్వారా జనములన్నిటికీ కలగబోయే ఆశీర్వాదమేనని ఇస్సాకు, యాకోబులకు పదే పదే చెప్పడం జరిగింది. ఇది క్రీస్తునందు ఆయన చేసిన కార్యంలో నెరవేరింది. దావీదు కుమారుడిగా, ఇజ్రాయెల్ రాజుగా క్రీస్తు పరిపాలించే 1000 ఏళ్ల పాలనలో ఈ సంగతి అంతిమంగా ఇజ్రాయేలీలకు ప్రదర్శించబడుతుంది. సిలువకు 2000 సంవత్సరాలు ఇటువైపును జీవించే మనకు, అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించే వారందరికీ అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఆత్మ సంబంధమైన వనరుగా ఉంటుంది. గలతీ 3:16. మనం క్రీస్తునందు ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు, అతని సంతానానికి ఇచ్చిన ఆశీర్వచనపు నెరవేర్పు ఆయనే. అన్యులమైన మనము ఆత్మ సంబంధముగా ఆ ఆశీర్వాదాలలో ప్రవేశిస్తాం. ఒక దేశముగా ఇజ్రాయేలు ఈ ఆశీర్వాదాలను అనుభవించవలసి ఉంది. అబ్రహాము దేని కొరకైతే ఎదురు చూస్తూ దాన్ని అనుభవించకుండానే మరణించాడో ఆ ఆశీర్వాదంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచే మనము నిత్యము పాలు పొందుతూ ఉంటాం. అయితే అబ్రహాం అడగలేదు, లేక బ్రతిమాలుకోలేదు. దేవుని వాగ్దాన ఫలం కొరకు మౌనంగా ఎదురు చూశాడు. ఈ ఆశీర్వాదాల కోసం మనం ప్రాధేయపడం, అడగం లేదా ప్రార్థన చేయం, కానీ వాటిలో పాలు పుచ్చుకుంటూ వాటిని అనుభవించి ఉపయోగించుకుంటాం. ఎందుకంటే అవి క్రీస్తులోనే ఉన్నాయి. భవిష్యత్తులో అబ్రహాం సంతానం కోసం వేచి ఉన్న దీవెనలు ఇజ్రాయెల్ జనాంగం పట్ల దేవుడు కలిగి ఉన్న సార్వభౌమ సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. క్రీస్తునందు మన దీవెనలు సంపూర్ణంగా మనవే. పూర్తి ఆశీర్వాదం మనకు లభించినప్పుడు ఆ ఆశీర్వాదాలు నిత్యత్వంలో కూడా మనవే గనుక వాటిని సదాకాలం అనుభవిస్తాం. మనపై కుమ్మరించబడిన క్రీస్తునందులి ఆశీర్వాదాలను మనం అర్థం చేసుకొని అభినందించి వాటిని అనుభవించగలిగేలా మనకు సహాయపడటమే ప్రధాన పరిచర్యగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అదనపు బహుమానంగా మనకున్నాడు. ఎవరైతే అబ్రహాం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి క్రీస్తునందున్న ఆశీర్వాదాలన్నీ వ్యక్తిగతమైన శాశ్వత సొత్తుగా ఉంటాయన్న సత్యాన్ని మనకు గుర్తు చేయడంలో గలతీ పత్రిక ఎంతో స్పష్టంగా ఉంది. అతడు క్రీస్తు కొరకు ఎదురు చూశాడు. మనమైతే వెనుకకు తిరిగి క్రీస్తు వైపు చూస్తూ ఆయనను ఆరాధిస్తున్నాం. గలతీ 3:29 చెప్తున్నట్టుగా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాం తండ్రి, నీవు అబ్రహామును దీవించినట్టు నన్ను కూడా దీవించినందుకు వందనాలు. ఈ దీవెనలన్నీ నీ కుమారుని యందు గుప్తమై ఉన్నాయి గనుక నా ప్రతి అవసరం కోసం ఆయన ఏర్పాటునందు విశ్రమించగలుగుతున్నాను. అందుకే విశ్వాసంతో ఈ దీవెనలన్నీ నావే అని చెప్పగలుగుతున్నాను.